నమస్తే పిల్లలు, ఎలా ఉన్నారు? నిన్నటి తరగతిలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి మనం మళ్ళీ చెప్పుకుందామా? నిన్నటి తరగతిలో నేర్చుకున్న పాఠం పేరేంటి? చిచ్చుబుడ్డి అనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే అందులో మనం ఏ ఒత్తు అక్షరాలు నేర్చుకున్నాము? చా కింద చావత్తు, డా కింద డావత్తు. అయితే ఈరోజు మనం మరొక కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. నేర్చుకునే ముందు మనం ఎప్పటిలాగే ఒక నీతి పద్యాన్ని చెప్పుకుందామా? మరి పిల్లలు, మనము ఈరోజు పద్యరత్నావళిలోంచి ఒక పద్యాన్ని నేర్చుకుందామా? కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. పిల్లలు, ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? పాప ఏ పండ్లు కావాలని అడిగింది? అలాగే మీకు తెలిసిన పండ్ల పేర్లు చెప్పండి. పిల్లలు, పాఠం చిత్రంలో ఉన్న చెట్టు పేరేమిటి? మీరు ఎప్పుడైనా తోటలో భోజనానికి వెళ్ళారా? చూసారా పిల్లలు, ఈ చెట్టుని ఏమని పిలుస్తారు? అరటి చెట్టు. దీనివల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి తెలుసా? ఈ అరటి చెట్టు ఆకులనేమో మనం భోజనాలకి ఉపయోగిస్తాం. అలాగే అరటికాయలను కూడా మనం కూర కింద మనం ఉపయోగిస్తాం. అలాగే కొన్ని అరటి చెట్లు ఏంటంటే పళ్ళని కూడా వేస్తాయి, పళ్ళగలను కూడా వేస్తాయి. కాబట్టి అరటి పళ్ళు కూడా మనం తింటూ ఉంటాం. అసలు మనకి ఎప్పుడూ కూడా 365 రోజులు దొరికే పండు ఏ పండు? అరటి పండు. ఈ అరటి పండు మనకి నిత్యం దొరుకుతూనే ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు మనం అరటి చెట్టు అనే గేయాన్ని చక్కగా మనం విని నేర్చుకుందామా? అందరూ కూడా శ్రద్ధగా వినండి. పుట్టి అరటి చెట్టు పెద్దదాయను, పచ్చ పచ్చటాకులతో ముచ్చటాయను. మొగ్గ తొడిగి పువ్వు పూసి గెలను వేసెను, పచ్చి పచ్చి గెల మొత్తం పండబారెను, పచ్చి పచ్చి గెల మొత్తం పండబారెను. పండు అరటి పళ్ళు కనుల పండు వాయెను, అరటి పళ్ళ మీద నాకు మనసు ఆయను. అంతలోనే నా వద్దకు అమ్మ వచ్చెను, అరమట్టిన అరటి పళ్ళు తుంచి ఇచ్చెను, అరమట్టిన అరటి పళ్ళు తుంచి ఇచ్చెను. పిల్లలు, ఈరోజు మనం వినండి మాట్లాడండి అనే అభ్యాసంలోని గేయాన్ని మనం అభినయిస్తూ పాడాం కదా. తరువాత మీరు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. మీకు అరటి చెట్టును చూసారా? అరటి ఆకులు ఏం చేస్తారు? అరటి ఆకులతో మనం భోజనాలు చేస్తాం. ఇలాంటి భోజనాలు ఎప్పుడు ఎక్కడ చేస్తారో తెలుసా మీకు? అదే మనకి పెళ్ళిళ్ళలోనూ తోటలో భోజనాల్లోనూ వీటిల్లో మనకి ఈ ఆకులని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే అరటి చెట్టు యొక్క కాండము అంటే లోపలున్న భాగము, దానిని అరటి దవ్వ అంటారు. ఇది మనకి ఎంతో ఉపయోగకరంగా
ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ దవ్వ కూరని మనం తినడం వల్ల మన కిడ్నీలో ఉన్న రాళ్లను కరగడం అన్నది జరుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అరటి చెట్టు మొత్తంలో అరటికాయలు ఉపయోగపడతాయి, అలాగే అరటి ఆకులు ఉపయోగపడుతూ ఉంటాయి, అలాగే లోపల ఉన్న అరటి దవ్వ కూడా మనకి కూరకి ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇన్ని విధాలుగా మనకి ఈ అరటి చెట్టు మనకి ఉపయోగపడుతుందన్నమాట. అలాగే పిల్లలు, మీకు తెలిసిన పండ్ల పేర్లు చెప్పండి. బొప్పాసి పండు, పనస పండు, తర్వాత బత్తాయి పండు, నారింజ పండు, ద్రాక్ష పండు, ఇంకా మనకి సీతాఫలం, ఇలాగా ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏంటంటే దానికి ఉన్న సమయంలోనే, వాటికి ఉన్న కాలంలోనే మనకి ఇవి దొరుకుతాయి. నిత్యం మనకు దొరికే పండ్లు ఏంటంటే అరటి పండ్లు. అర్థమైందా పిల్లలు? చూడండి, ఈ కింది చిత్రాన్ని చూసి మాట్లాడండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ చిత్రంలో మనకి పిల్లలు మొక్కలకి నీళ్లు పోస్తున్నట్లు, అలాగే కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, అలాగే చెట్లు ఉన్నాయి, అలాగే ఇల్లు కూడా ఉన్నాయి, ఆవు కూడా అక్కడ మనకి కనిపిస్తోంది. ఒక ఆవిడ గంపలోని పళ్ళు పెట్టుకుని అరటిపళ్ళండి అరటిపళ్ళు అంటూ అమ్ముకుంటూ వెళ్తున్నది. అంతే కదా, చూసారా పిల్లలు? పిల్లలు, చదవండి అనే అభ్యాసం చూడండి. కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి 0 చుట్టండి. మొదటిది పదం చూడండి, అరటి చెట్టు. అరటి చెట్టు ఈ పదం మనకి గేయంలో ఎక్కడ ఉందో చూసి దానికి మనం 0 చుట్టాలి. అలాగే మొగ్గ, ఏంటది? మొగ్గ. మొగ్గ అనే పదానికి కూడా మనం 0 చుట్టాలి. చిట్టి. చిట్టి. చిట్టి అనే పదానికి కూడా మనం 0 చుట్టాలి. తర్వాత పొట్టి. పొట్టి ఈ పదం కూడా మనం 0 చుట్టాలి. అరమగ్గిన. చివరి పదం ఏంటమ్మా? అరమగ్గిన. పిల్లలు, ఈ పదాలన్నీ మీరు పాఠంలో గుర్తించి 0 చుట్టారు కదా పిల్లలు? తర్వాత కింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. పాఠంలో గావత్తు, టావత్తు అక్షరాలకు 0 చుట్టండి. మొదటి వాక్యం చూడండి, మొగ్గ తొడిగి పువ్వు పూసి. మొగ్గ తొడిగి పువ్వు పూసి ఎన్నో లైన్లో ఉందో మీరు చూసి దాని కింద గీత గీయండి. రెండోది చిట్టి పొట్టి. రెండోది చిట్టి పొట్టి, దానికి కూడా మీరు పాఠంలో గుర్తించి గీత గీయండి. తర్వాత వాక్యం అరమగ్గిన అరటి పళ్ళు. అరమగ్గిన అరటి పళ్ళు. ఇందులో ఈ పాఠంలో ఈ 3 వాక్యాలు ఎక్కడ ఉన్నాయో చూసి దానికి మీరు గీత గీయాలి. తరువాత ఈ పాఠం మొత్తంలో గా కింద గావత్తు, టా కింద టావత్తు ఉన్న అక్షరాలకు 0 చుట్టాలి. ఏం చేయాలమ్మా? 0 చుట్టండి. పిల్లలు, ఈరోజు మనం చివరిగా ఇంటి పని గురించి తెలుసుకుందాం. పిల్లలు అందరూ కూడా 40వ పేజీ చూడండి. కింది పేరాను చదవండి, ఖాళీలను పూర్తి చేయండి. ఈ కింది పేరాను చదివి మీరు కిందనున్న ఖాళీలను పూర్తి చేయాలి.
ఇదే మనకి ఈరోజు యొక్క గైహికం అంటే ఇంటి పని. అర్థమైందా పిల్లలు? పిల్లలు, ఈరోజు మనం ఏ పాఠం నేర్చుకున్నాం? అరటి చెట్టు అనే గేయాన్ని నేర్చుకున్నాం కదా. అందులో మరి ఏ గుణింతపు గుర్తులు మనం నేర్చుకున్నాం? గా కింద కావొత్తు, టా కింద టావొత్తు. మరి రేపటి తరగతిలో టా కింద టావొత్తు, గా కింద గావొత్తుతో గుణింతాలు ఎలా రాయాలో, అలాగే గళ్ళలోని అక్షరాలతో పదాలను ఏ విధంగా రాయాలో మనం నేర్చుకుందామా? అందరికీ నమస్తే.